అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పచ్చని పల్లెలో క్షుద్ర పూజల కలకలం ఆ పల్లెలో పెద్ద చిచ్చు రేపింది. కేశపురం గ్రామంలో రాములు అనే 90 ఏళ్ల వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఊరంతా కూడా ఉలిక్కిపాటు గురైంది. కేవలం భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఆవాసం ఉంటున్న ఇంట్లో 3 ఆడపిల్లలు, 1 కొడుకున్న ఉపాధి నిమిత్తం వారు మాత్రం వారి గ్రామాలకు వెళ్ళారు. కాకపోతే ఒంటరిగా ఉంటున్న వాళ్ళిద్దరిపై రాములు తులసయ్య అనే వ్యక్తికి క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణ రావడంతో రాత్రి 11:30 సమయంలో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇంటికి వచ్చి ఆ వృద్ధురాలు తన భర్త అయినట్టు రాములు ఇద్దరు మాత్రం ఇంట్లో ఆవాసం ఉంటారు. ఈ ఆవాసం ఉన్న ఇంట్లో రాత్రిపూట మొత్తం 8 మంది వచ్చి ఆ వృద్ధుడిని మాత్రం ఇంట్లో పడుకున్న ఆయన బయటికి తీసుకొచ్చి ఇక్కడ హతమార్చడం జరిగింది. ఇటువంటి ప్రశాంతమైన పల్లెటూరులో ఇటువంటి క్షుద్ర పూజల కలకలం అసలు ఎలా నిర్ధారించారు? 90 ఏళ్ళ వయసులో ఆయన ఎవరికైనా క్షుద్ర పూజలు అంటే సిల్లంగి పెడతారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. కాకపోతే తులసి కుటుంబ సభ్యులు మాత్రం ఈరోజు దాసుని తెచ్చి ఆయనకి అనారోగ్యం కారణంగా ఆ దాసుని సంప్రదించడం జరిగింది. ఆయన ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించిన అనంతరం ఈ గ్రామంలో రాములు అనే వ్యక్తి చిల్లంగి పెట్టారని నిర్ధారించడంతో కోపోగ్రతులై వారందరూ కూడాను మాటు వేసి రాత్రి 11:30 సమయంలో ఈ వృద్ధులు ఉన్నటువంటి ఇంటికి వచ్చి మాత్రం ఆయన బయటికి తీసుకురారు. అసలు ఏం జరిగిందనే విషయం రాములు భార్య మంతులు ఏం జరిగింది ఆవేళ రాత్ర? అయ్యా ఎక్కడ పలుసుకున్నాం మొదలు దిగొచ్చు. నేను ఎక్కడ మంచం మీద తొంగుని తర్వాత ఇక్కడ 2 బకెట్లు నీళ్ళు ఉండు. ఆ నీళ్ళు పోసేనారు ఇంట్లో 2 ఆడవాళ్ళు. ఆ నీళ్ళు పోసేసిన తర్వాత ఏటి గోరం అనుకొని ముసలోడు ఇతరులకు వచ్చినాడు. ఇతరు రాగాన ఈ మగవాళ్ళు ముసలోడు నిగిలేస్తాడు. ఎంత కర్ర పట్టుకొని వచ్చినాడు. భీమైన కొట్టినాడు. కొట్టేస్తే పడిపోయాడు ముసలోడు. మేకపోయి తగ్గేస్తాను రసం కాలిపోయి నా కాలు మీద ఎంత రాయి ఎట్టేసింది, బొరదీసిరేసింది, బుగ్గీసిరేసింది. ఓ ఆయన మరదలు అది బొడ్లు వచ్చి ఇంకా అంత ఇసిరానారు. వాళ్ళు ఇసిరానారు. 20 మంది కుర్రలు వచ్చి మొదలు చంపేసి పడాను. నా కొడుకు లేడు, నా కోడలు లేడు, నా మనడు కడుపు గుమ్మంటుంది. వాళ్ళు గంటకి వెళ్ళిపోయాడు. నా మనడు నుంచి నా మనడు చంపేసి అంతే సంగతి. ఎన్ని గంటలప్పుడు ఎంతమంది వచ్చారు? 8 మనిషి వచ్చినారు. ఆడి వెళ్ళము, ఆడి మొగుడు, ఆడి వెళ్ళము, ఆడి మొగుడు, ఆడి అందముడు ఇద్దరు ఆడి పయ్యోడు, ఇటు ఆవిడు సారిపల్లి ఒకే కొడుకు మరి ఇదొకటి పేరు అదయ్యా. ఎందుకు ఆ పెద్ద ఆయన్ని ఇలాగా హత్య చేయడానికి కారణం ఏంటండి? అసలు ఎందుకు ఏ విషయంలో? చెల్లంగోడని బయటికి వెళ్ళారు. చెల్లంగోడనే బయటకు వెళ్ళారు. పట్టేసి బాధేనారు. బాధే చనిపోయినారు. అక్కడ ఒరిగిపోయినాడు. అక్కడ ఒరిగిపోయి కారిపోయి సరే పోయి ఆయన ఇరుగులు పరుగులు చూస్తున్నారు కానీ ఊళ్ళు రాలేదు. ఒక పిల్లి కొనలేదు. మొదలోడు నేనే. మొదలోడు ఫ్యాన్ వెళ్ళిపోయింది. నేను చూస్తే కనుక రాముల్ని అతి కిరాతంగా హత్య చేసిన ఉదంతాన్ని మాత్రం బెడ్ రీడన్లో ఉన్నటువంటి భార్య మాత్రం స్పష్టం చేస్తుంది. మొత్తం 8 మంది వచ్చి ఇంట్లో ఉన్నటువంటి తన భర్తను బయటికి ఈడ్చి కర్రలతో కొట్టి బండరాలతో కూడా తలపై పగలగొట్టిన ఈ విషయంపై మాత్రం కేవలం సిల్లంగి పెట్టారనే అనుమానంతోనే చేసినటువంటి హత్యగా భార్య కూడా నిర్ధారిస్తుంది. ఈ విషయంపై ఇప్పటికైనా ఎవరైతే హంతకులు ఉన్నారో వారందరూ కూడా పరారీలో ఉన్నారన్నటువంటి సమాచారం పోలీసులు కూడా వారి కోసం గాలిస్తున్నారు. ఆ క్షణం ఈరోజు ఆ అబ్బాయి మనవడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన కూడాను ఈరోజు ఆ నైట్ ఏం జరిగింది, ఆ జరిగిన ఘటనలో ఎంతమంది భాగస్వామ్యం, ఆయన గనక ఉండేలాగుంటే తాతను పరిరక్షించు, తాత నువ్వు గనక ఇక్కడ ఉంటే తాతకి ఏం జరగకుండా ఉండేదా? ఉండేదండి. ఎందుకంటే వాళ్ళు వచ్చారని తెలుసు. ఆమెకి ఆడి కళ్ళు కూడా కనబడ మా తాతకి. నేనైతే డోర్కి తీయకుండా నేను ఉండును. అందువల్లే ఈ ఊర్లో ఎప్పుడైనా ఇటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? ఉదంతాలు అసలు ఏటి లేవు. ఇది ఒక అనుమానంతోనే చంపేశారండి. అసలు అతనికి ఇక్కడికి వచ్చి మా తాత 70 సంవత్సరాలు అవుతుంది. మా తాత ఈ ఊరు కాదు, వేరే ఊరు నుంచి వచ్చారు. అప్పుడు లేనిది ముసలాయన ఇప్పుడు ముసలాయనలో వచ్చారు. ఆమెకి దాసుడు రెయ్యం దాసుడనే ఒక అనుమానంతో చెప్పడం వల్ల ఈ సైడ్ ఉన్నానంటే ఊరితోనే వచ్చారు. ఊరితో ఇక్కడ జనాలందరూ ఉన్నారు. ఒక్కలు ఆపట్లేదు. కానీ 8 మంది చేయలేశారు. 8 మంది చేయలేసి 2 ఆడవాళ్ళు ఉన్నారు. 2 ఆడవాళ్ళు నీరు చల్లి బుర్ర చల్లారు, రాయిలు కూడా చల్లారు. ఇక్కడే చూడండి ఈ రాయిలు ఇవన్నీ ఇసిరారు. ఈ రాయిలు కూడా ఇసిరారు. అటుపక్క రాయిలు కనబడ్డది. నేను వస్తాడికి ఆ రాయి ఒకటి జల్లిసి ఉన్నారు. ఆ రాయి కూడా శాంపుల్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. నేను అలక్క ఆ సైడ్ నుంచి వస్తాడికి ఇక్కడ చదిపోయి ఉన్నారు శవం. తాతకి ఎంత వయసు ఉంటుంది? వాళ్ళిద్దరే ఇంట్లో ఉంటారా? వాళ్ళకి ఇంకో ఉన్న పిల్లలు ఎంతమంది?
పిల్లలు ఐదుగురండి, ఐదులో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురు ఉన్నారు. నలుగురిలోన మా నాన్న ఉంటారు. మా నాన్న మేమందరం విశాఖపట్నంలో ఉంటాం. విశాఖపట్నం నుంచి నేను రీసెంట్గా వినాయక చవితి అని వచ్చాను. వినాయక చవితి వచ్చి తిన్నాను, మా ఊరు చెరువుకి వెళ్ళాను. చెరువుకి వెళ్ళి వచ్చిన మా తాత చంపేశారు. కేవలం 5 నిమిషాలు చంపేసి వెళ్ళిపోయారు. మరి ఎవ్వరు లేరు. మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అడిగితే ఊర్లో పెద్ద మనిషి అనేవాళ్ళు ఎవరు, స్థానికులు ఎవరు మాకు స్పందించట్లేదు పూర్తిగా. ఎవరు ఎటువంటి అక్కడ రెస్పాన్స్ రావట్లేదు. మమ్మల్ని ఒక అనాథల్లోకి వదిలేశారు. ఇప్పుడు వరకు ఎంత జరిగినా ఎటువంటి రాజకీయ నాయకులు కాదు, ఎవరు వచ్చినా మాకు ఏంటని అడగట్లేదు. ఒక శవం చచ్చిపోయిన ఊర్లోన ఒక్క స్థానికులు కూడా రావట్లేదు. మా శవం కావాల్సినట్టు కూడా మా కుటుంబమే తప్ప ఇంకెవరు వెళ్ళలేదు. అంటే 90 సంవత్సరాల వయసులో ఆయన మీద ఈ ఆరోపణ రావడంతో అంత కిరాతకంగా హత్య చేశారు. కిరాకింద హత్య చేశారండి. కేవలం ఒక అనుమానంతోనే చంపేశారు. అతనికి ఏటైందని అందరికీ తెలుసు, కానీ కేవలం ఒక అనుమానంతోనే చంపేశారు. ఈ గొడవకి అసలు సంబంధం లేకుండా సారిపల్లి రాజకుమార్ ఈ గొడవలో సంబంధం లేకుండా అతను వచ్చే కూడా చంపాడు. అతనే మెయిన్ క్యాండిడేట్. తర్వాత అంబలి తులసిరావు, అతనికి బాగులేదు. అలా తమ్ముడు అంబలి చంద్రయ్య, బుడ్డ తేజేశ్వరరావు, రెయ్యం దాసుడు, కోనారి సూర్యనారాయణ, అంబలి భీమారావు, వీళ్ళు వాళ్ళకి సపోర్టు. నెక్స్ట్ రెయ్యం దాసుడు, మెయిన్ క్యాండిడేట్ రెయ్యం దాసుడు. ఇతను వచ్చి చెప్పడం వల్ల ఇది రెండోసారి సిచ్యువేషన్ జరిగింది. ఒకటి ఫస్ట్లో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మా తాత గెలిగే చేశారు, రోడ్డు పైన ఈడ్చారు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు రెయ్యం దాసు వచ్చి చెప్పాడు. ఇది రెండోసారి అవడం వల్ల రెండోసారి చంపేశారు పూర్తిగా. ఇద్దరు ఆడవాళ్ళు మా నాన్నపై రాయిలు చల్లి బుర్ర చల్లారు. ఇది మెయిన్ అండి జరిగింది ఇక్కడ. కనుక ఈ దాసులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? దాసుడు బోలుభద్ర, సంతబొమ్మల మండలం. అతను ఈ చుట్టుపక్కల మా ఊరు ప్రతిసారి సుమారు ఇది 100సారి రావడం. మా ఊరు వచ్చిన సరల్లా ప్రతిసారి మా ఇంటి మీదగా పడతారు. అతను ఊర్లో ఏం జరిగినా మా ఇంటి మీద చెప్తారు అతను. 70 ఏళ్ళ క్రితం ఈ ఊరికి వచ్చినటువంటి రాములు మాత్రం తన పిల్లల్ని పోషించుకుంటూ ఉన్న దాంట్లో వారికి పెళ్ళిళ్ళు కూడా చేయడం జరిగింది. 90 ఏళ్ళ వయసులో ఆయన చిల్లంగి పెట్టారు అన్నటువంటి ఒక అనుమానం. ఎవరైతే దాసు ఉన్నాడో దాసు వచ్చిన తర్వాత నిర్ధారణ కాదు. అసలు ఏం జరిగిందమ్మా? మీరు ఎక్కడ ఉంటారు? మీ అమ్మ నాన్నకు వచ్చిన మీ నాన్న కారణం ఏంటి? పక్క ఊరల్లో ఊరికి పిచ్చేసాను, నేను మొగుడికి వెళ్ళిపోయాము. మా ఇళ్ళలో మేము అన్నం చంపేసిన తర్వాత మాకు ఫోన్ చేస్తూ వచ్చినామయ్యా, అంతే. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా పెద్ద ఇద్దరు కానీ మీకు ఈ కష్టం వచ్చింది, గ్రామంతో ఈ భయం ఉందని ఏం చెప్పలేదు? మాకు ఊలేటో మాట చెప్పలేదయ్యా. ఇప్పుడు మధ్యరా కానీ నిన్నటికి జరిగించి అంటాం. ఇంతకు మునిపి ఎన్నడు వేయట్లేదు. మాకు పెళ్ళిళ్ళు చేసినారు, పేరెంట్గా చేసిన మా నాయనకి 10 మనిషి మనవలు, మా నాయన 10 మనిషి తోడ పుట్టినాడు. ఈ అఘోరం వల్ల మొన్నటి రేతురికే జరిగించాను అయ్యా. మరి మాకెంతకు మరి ఏంటి తెలియదు. పల్లెటూరులో ఎవరికి కష్టం వచ్చినా పక్కనుంటూ వస్తారు, అలాంటిది ఈ ఊర్లో అటువంటి పరిస్థితి రాలేదు. పల్లెటూరులో అయిన కష్టం వస్తే ఎవరైనా మనం ఆదుకుందాము, వస్తాము, చేస్తాము. ఏమిటైపోయింది, ఎద్దు అయిపోయింది అని ఆడవాళ్ళనే మగవాళ్ళని ఎవరైనా వస్తారు. కనీసం ఎవరు కూడా రాలేదు. మేమంతా అనాథలం అయిపోయినాము, అనాథలం అయిపోయి ఇదైపోయినాం మేము. మా ఊరు పరశురాంపురం. మేము 12 గంటల 3 నిమిషాలకు మేము వచ్చినాం. మా నాన్నగారు చచ్చిపోతారు అనుకోండి. ఏటి ఇలాగ అయిపోయిందని చూస్తాడికి మా మేనల్లుడు బయటికి వెళ్తాడికి మా మేనల్లుడి మీదకి వచ్చేసి అత్తి చేసేసి అల్లు గొల్లలు చేసేసి కనీసం చచ్చిపోండి అనే ఎవ్వరు రాలేదు. ఇలాగే అనగా ఉన్నాము, ఏడ్చుకొని చేసుకొని. మేము 4 ఆడవాళ్ళము, మాకు ఒక అన్నదమ్ముడు. మాకు ఇలాంటి అన్యాయం చేయనారు. మా నాన్నగారు 90 సంవత్సరాలు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, ముసలి దాని కింద చేసుకొని కాళ్ళు ఇరిపోయిందని చేసుకొని ఉంచాను. మనకి మేమందరం పెట్టుకొని వెళ్ళిపోయాను మా కడుపులు పట్టుకొని. మాకు ఇలాంటి అన్యాయం చేశాను రాత్రి. ఏటి చేస్తేదో ప్రభుత్వము మాకు తెలియదు, మీదే బాధ్యత. మాకు తెలిసింది మాకు ఇంతే. వచ్చిన కష్టంపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించాలి. ఆ బంధువులందరూ కూడా, అంటే కుమార్తెలు కావచ్చు, కొడుకు కావచ్చు, ఈరోజు తన తండ్రిని ఇంత కిరాతంగా హత్య చేయడానికి మాత్రం కేవలం క్షుద్ర పూజలు చిల్లంగి పెట్టారని ఆరోపిస్తున్నారు. మును పెన్నడనే ఈ ఊర్లో అలాంటి ఘటనలు ఏమిటి ఉండినమ్మా? ఇంతకు ముందు ఈ ఊర్లో అటువంటి అనుమానాలు ఏమైనా ఉండేవా? ఏమి లేవయ్యా, ఏమి లేవు. నాకు ఆ ఊరు చివరిని ఉన్నాను. ఆ అబ్బాయి వచ్చినాడు, మన తాతకి చంపేసినాడని వచ్చినాడు. నన్ను జ్వరం పుల్లుతూనే ఉన్నాను. ఓలమ్మ ఊరయ్యా నేను బుర్రాన్ని ఎత్తి కొట్టుకొని అలాగే ఉన్నాను. ఎవరు రాలేదు. అనాగా రాత్రిళ్ళ పక్షుల్లాగా ఉన్నాము మా నలుగురము. కానీ అంత వయసు పెద్ద ఆయన చిల్లంగి పెట్టారు అన్నటువంటి ఆరోపణలో ఎంతవరకు మాస్తుంది? ఆ దాసుడు చెప్పిన మాటలు వినే ఆత్మహత్య, దాసుడు చెప్పిన మాటలేనే అన్నారు అంటాను. ఆ దాసుడు చెప్పిన మాటలు చేసినాడు చూస్తే కనుక ఈ వీళ్ళిద్దరే ఉంటారు కదా ఇంట్లో. ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇంకెవరైనా సాయం లేదా మాకు ఈ కష్టం వచ్చింది చెప్పండి. నేను కోడలను, నేను కడుపు జరగక విశాఖపట్నంలో ఉంటాను. మా అత్త కింద మా మామయ్య చేసుకొని ఉండేవాడు. నేను 10 రోజులకి 5 రోజులకి వచ్చి వాళ్ళ బట్టలు ఉదుక్కొని ఇలాగ వెళ్ళిపోయేదాన్ని. మా మామయ్య కదా మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని ఇంట్లో ఉండే వాళ్ళిద్దరే వండుకొని తినుకొని పొలం పని చేసుకొని ఇంట్లో ఉండేవాడు. ఆ టైం అప్పుడు 10:30, 11 టైం అప్పుడు వచ్చి చంపేశారు అంతే. చంపడానికి ఈ సిల్లంగి పెట్టారన్న దాంట్లో ఏ మేరకు వాస్తుంది? ఎవరు ఆ సిల్లంగి పెట్టారని ఆయన మీద ఆపాదించిన వ్యక్తి?
వ్యక్తి తులసిరావు, అంబల తులసిరావు దాసుడు వాళ్ళకి చెప్పాడట, వచ్చి అవి చంపేశారు. చూస్తే కనుక తులసిరావు అన్న వ్యక్తికి మాత్రం రుగ్మత కావడంతో దాసుని సంప్రదించిన తర్వాత ఆ రుగ్మత ఎందుకు ఎప్పటికీ తగ్గకపోవట్లేదంటే అది కేవలం రాములు అనే వ్యక్తి చిల్లంగి పెట్టారని చెప్పినటువంటి ఆ మాటలను పరిగణలోకి తీసుకున్న ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను మంగళవారం రాత్రి 11:30కు ఈ ఇంట్లో ఆవాసం ఉంటున్నటువంటి ఆ వృద్ధ దంపతుల పట్ల మాత్రం పైశాచికంగా వ్యవహరించడంతో పాటు ఆ వృద్ధురాలను కూడా గాయపరిచారు. ఆయన మాత్రం బయటికి తెచ్చి మరి కర్రలతో కొట్టి తలపై రాయితో మోది హతమార్చడం జరిగింది. కొడుకు మనతో ఉన్నాడు. చూస్తే కనుక మీ నాన్నకి నాకు ఈ కష్టం పొంచి ఉంది అని ఎప్పుడైనా చెప్పారా నీకు? ఏ రోజు నాకు మా నాన్నగారు చెప్పలేదండి. పొలం పని అనేది నాకు చెప్పలేదు. ఇంతవరకు పొలం పనులన్నీ మా నాన్నగారే చూసుకుంటారు. అంటే ఆయన మీద చిల్లంగి పెడుతున్నారనే అనుమానం ఉంది, ఎవరితోనైనా నాకు ప్రాణహాని ఉందని నీకేమైనా చెప్పారా? నాకు అలాగని చెప్పుంటే నేనే విశాఖపట్నం వచ్చాను. అలాగేంటి మా నాన్నగారు చెప్పలేదండి. అలాంటి అనుమానం ఏం లేదండి. అలాంటి అనుమానం ఉంటే డోర్ తీస్తాడా, వాళ్ళు నీరుని బురద అవన్నీ జల్లేటప్పుడు కూడా మేము వస్తాను బయటికి అనేసి అన్నారు. వీళ్ళకి చేస్తారని అనుకోలేదు. ఆ బయట నుండి వస్తడికి చెయ్యి పట్టి లాగారట. మా అమ్మగారు ఎక్కడికి లాగుతారండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంతటికి మా అమ్మ అలా మంచం దిగి బయటకు వచ్చిందంట. వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి మెట్ల మీద దిగతడికి కర్రతను కొట్టేశాడు. కర్రతను కొట్టేస్తే కళ్ళు జమాన్ అంతటికి అక్కడ పడిపోతాడికి రాయి ఎత్తేసినారు. అంబల తులసిరావు, అంబల చంద్రశేఖరం, వాళ్ళ బావగారు బుడ్డ తేజేశ్వరరావు, బుడ్డ లక్ష్మీకాంత, తులసిరావు వాళ్ళ ఆవిడ, ఆ తర్వాత సారిపల్లి రాజకుమారు. ఎందుకు మీ కుటుంబం మీద ఎంత కక్ష వాళ్ళకి? రెయ్యమ్మ దాసుడు వచ్చాడు, వాడికి సపోర్ట్ అనుమానం స్పందనతో మా నాన్నగారికి వచ్చేసినారు. చూస్తే కనుక ఏదైతే తులసయ్య అన్న వ్యక్తికి వచ్చినటువంటి ఆ రుగ్మత నయం కాకపోవడంతో వారు దాసుని సంప్రదించడం జరిగింది. దాసుని మాత్రం ఆ ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించి రాములు అనే వృద్ధుడు మీకు సిల్లంగి పెట్టారు కాబట్టి మీరు మాత్రం ఆ సిల్లంగి పెట్టిన వ్యక్తి అని నిర్ధారించిన కుటుంబ సభ్యులు రాత్రిపూట వచ్చి ఆ వృద్ధ దంపతులు ఉన్నటువంటి ఇంటి తలుపులు కొట్టి మరి వాళ్ళు పిలిచినప్పుడు రాములు మాత్రం స్వచ్ఛందంగా తలుపు తీసుకుని వచ్చినప్పుడు కూడాను అతి కిరాతకంగా వ్యవహరించి వీధిలోకి లాగి కర్రలతో కొట్టి తలపై బండరాలతో మోది మరి హత్య చేయడం జరిగింది. ప్రశాంతమైనటువంటి ఈ కేశవపురం గ్రామంలో మాత్రం ఈరోజు ఈ హత్యా ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైంది. 70 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి వచ్చినటువంటి రాములు మాత్రం తన పిల్లల్ని పోషించుకోవడమే కాకుండా పెళ్ళిళ్ళు చేసి ప్రశాంతంగా తన భార్య సేవలో నిమగ్న ఈ నేపథ్యంలో కేవలం సిల్లంగి పెట్టాడని అనుమానంతో చేసిన ఈ హత్య విషయంలో పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తారో ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంపై ఎటువంటి సమగ్ర నివేదిక ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారన్న విషయం వేచి చూడాల్సిందే. కేశవపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.